ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ హైదరాబాద్ లో అడుగు పెట్టబోతున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న ఆయన ఈ రోజు హైదరాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మెస్సీ హైదరాబాద్ రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం నగరానికి చేరుకున్నప్పటి నుండి మరుసటి రోజు హైదరాబాద్ వీడే వరకు బిజీగా గడపనున్నారు మెస్సీ. ది గోట్ టూర్ పేరుతో జరగనున్న మెస్సీ టూర్ విశేషాలేంటి, నగరంలో ఆయన ఏం చేయబోతున్నారు? వాచ్ ది స్టోరీ. క్రీడారంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. క్రీడల్ని ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు కూడా చేపడుతోంది. ముఖ్యంగా చిన్నారుల్ని క్రీడల వైపు మళ్లించేందుకు అనేక కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా నగరానికి రానున్న దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మెస్సీ హైదరాబాద్ పర్యటనతో చిన్నారులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో అడుగుపెట్టనున్న మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మెస్సీతో ఫోటోలు దిగేందుకు అవకాశం ఉంటుందని ఈవెంట్ నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే ఇందుకు కొన్ని షరతులు కూడా వర్తిస్తాయంటోంది ఆ సంస్థ. శనివారం సాయంత్రం మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ సందర్భంగా ఆయనతో ఫోటోలు దిగేందుకు కేవలం 100 మందికే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అది కూడా ఒక్కో ఫోటోకు 9.95 లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని తెలిపింది. దీనికి అదనంగా జీఎస్టీ కూడా ఉంటుందని నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక ఫోటో సెషన్ తర్వాత సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకోనున్నారు మెస్సీ. ఈ సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్టేడియంలో ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మెస్సీని చూసేందుకు దేశం నలుమూలల నుండి అభిమానులొచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక అధికారులకు సూచించారు మంత్రి వాకటి శ్రీహరి. మెస్సీ ఉప్పల్ స్టేడియంకు చేరుకున్న తర్వాత అక్కడే 3 గంటల పాటు గడుపుతారని ది గోట్ టూర్ నిర్వాహకులు చెబుతున్నారు. ఉప్పల్ స్టేడియంకు మెస్సీతో పాటు మరో 2 స్టార్ ఫుట్బాల్ ప్లేయర్స్ అర్జెంటీనాకు చెందిన రోడ్రిగో డి పాల్, ఉరుగ్వేకు చెందిన లూయిస్ సువారెస్లు సైతం రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ చిన్నారులతో కలిసి ఫుట్బాల్ ఆడనున్నారు. సింగరేణి RR9, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల మధ్య జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ పాల్గొననున్నారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్లో 15 మంది చిన్నారులు పాల్గొంటారు. వీరిలో 5 ఫుట్బాల్లో పూర్తి స్థాయి శిక్షణ పొందిన వారు కాగా మిగిలిన 10 మంది ప్రతిభ ఉండి కూడా శిక్షణకు దూరమైన పిల్లలు పాల్గొనున్నట్టు సమాచారం. ఇదే మ్యాచ్లో చివరి 5 నిమిషాల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫుట్బాల్ ఆడనున్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ తర్వాత మెస్సీ చిన్నారులకు ఫుట్బాల్ ఆటపై శిక్షణ ఇవ్వనున్నారు. ఫుట్బాల్ ఎలా ఆడాలి, ఆటలో ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించాలన్న దానిపైన మెస్సీ చిన్నారులకు మెలకువలు సూచించనున్నారు. ఆ తర్వాత మెస్సీ సమక్షంలోనే పెనాల్టీ షూటౌట్ నిర్వహించి విజేతలకు స్వయంగా బహుమతులు ప్రదానం చేయనున్నారు మెస్సీ. మెస్సీ రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో 3 గంటల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, కార్యక్రమంలో భాగంగా మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఏర్పాటు చేసినట్టు ది గోట్ టూర్ నిర్వాహకులు తెలిపారు. మెస్సీ పర్యటనతో చిన్నారుల్లో ఫుట్బాల్ క్రీడపై ఆసక్తి పెరుగుతుందని, ఆయన పర్యటన అనంతరం వారి మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు.